నమస్తే సార్, వెల్కమ్ టు మన ఇలాకా. ఐఎమ్ సో బ్లెస్డ్ ఈరోజు నా షోకి వచ్చినందుకు. మీరు నిజంగా నేను చాలా అదృష్టం చేసుకున్నాను సార్. ఈరోజు తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం, ప్రతి ఒక్కరికి తెలిసేలాగా. లక్షలాది మంది విద్యార్థులకు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు వాళ్ళు ఇంకా పుట్టలే. తెలంగాణ వచ్చిన తర్వాతనే ఊహ తెలిసిన వాళ్ళు. అప్పుడేంటి, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, తెలంగాణ కోసం పోరాటం చేసినాం. అయితే అప్పట్లో నిజాముల పాలన ఎట్లుండే, అప్పట్లో భూ వ్యవస్థ ఎట్లా ఉండే, అసలు మనము ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వెనుకొండి నడిపింది ఎవరు? ఆధునిక చరిత్ర ప్రారంభమైంది సాలార్జంగ్తో. అంటే అప్పుల్లో మునిగిపోయిన హైదరాబాద్ సంస్థానాన్ని ఒక ధనిక, బట్ వాళ్ళు ఎప్పుడైనా షికారు కోసం ఊర్లలో పోయేటోళ్ళు తప్ప ప్రజల బాగోగులను చూడటానికి వాళ్ళు ఎన్నడూ పోలేదు. ఏ నిజాం కూడా. రాజు ఎక్కడ పరిపాలన చేసినా తన భాషనే మాతృభాషగా చేస్తాడు. అట్లా మన తెలుగుకు అన్యాయం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ప్రాజెక్ట్స్ ఎందుకు నెగ్లెక్ట్ చేయబడ్డవి? మనకు సమైక్య పాలనలో పాత ప్రాజెక్టులను రద్దు చేయడం, ప్రాణైతే మొదలే పెట్టలేదు, లోయర్ పెన్గంగా మొదలే పెట్టలే, ఇచ్చంపల్లి మొదలే పెట్టలేదు. ఇట్లా అడుగడుగున్న అన్యాయాలతోని నిజాం స్వప్నాలను మంటగల్పిన్లు సమైక్య పాలకులు. వాళ్ళ పాలనలో భూస్వాములు దుర్మార్గాలు చేశారు, జగీర్దారులు దుర్మార్గాలు చేశారు, దేశముఖులు దుర్మార్గాలు చేశారు. ఈ స్కీమ్స్ వల్ల అండర్ గ్రౌండ్ వాటర్ అనేది ఏమన్నా ఇంప్రూవ్ అయిందా, లేకపోతే ఫ్యూచర్లో మనం కూడా బెంగళూరు లాంటి క్రైసిస్ని చూడాల్సి వస్తుందా? కేసీఆర్ గారి విజన్ మాత్రం 100 సంవత్సరాలకు, 2 సంవత్సరాలకు కూడా ఒక్క చుక్క నీరు వర్షం పడకపోయినా కూడా సప్లై చేయగలిగే నీళ్లు మనకి రిజర్వాయర్లనే ఉంటాయి. ప్రాణహిత అనేది ఎప్పటికీ ఎండిపోని సోర్స్. అది నిజంగా అసలు కాళేశ్వరంకి ఫ్యూచర్ ఉందా? అది వైట్ ఎలిఫెంట్ అంటుంటారు కదా. ప్రతిసారి కుండలను పట్టుకొని ఖాళీ బిందెలు, ఖాళీ కుండలతోని రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గరనో లేకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గరనో ప్రదర్శనలు జరుగుతూ ఉండేది. ఈ ప్రదర్శనలన్నీ 2014 తర్వాత ఆగిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు మొదలవుతున్నాయి. ఈ 5 years మన డెవలప్మెంట్ చూడలేము తెలంగాణలో అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దీని మీద మీరేమంటారు? ఒకటేమో ఆయన అవగాహన పెంచుకోవాలి, అధికారుల మాటలు కూడా వినాలి. ఈయన ఏమంటాడు, నువ్వు ఉన్నప్పుడే వర్షాలు పడలేదు అంటాడు. ముఖ్యమంత్రి కదా, ఒక బటన్ నొక్కితే డాటా వస్తుంది, ఒక అధికారిని ఫోన్ చేస్తే డాటా వస్తుంది. అంటే తెలిసి అబద్ధం ఆడుతున్నాడా లేకపోతే అమాయకంగా నటిస్తున్నాడా ఎలక్షన్ కోసం? అది ఆయన విఘ్నతగా వదిలేస్తున్నాం. ఆయన బాగు చేసుకుంటాడా లేకపోతే పాడు చేసుకుంటాడా అనేది రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉంటుంది. కేసీఆర్ గారి దగ్గర మీకు నచ్చింది ఏంటి? అంటే ఫస్ట్ టైం చూడంగానే సరే ఇంట్రెస్ట్ ఓకే. ఆయన లోపల నచ్చింది ఏంటంటే ఆయన ఒకసారి కమిట్ అయిన తర్వాత వెనుకపోడిగా. ఆయన మహేష్ బాబు డైలాగ్ ఉంది, నా మాటని ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను, అట్లా కమిట్ అయ్యాడు. తర్వాత ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకున్నాడు. ఇక్కడ మతాలకు అతీతంగా, రాజకీయ విశ్వాసాలకు అతీతంగా చరిత్రను మనం అధ్యయనం చేసినప్పుడే వాస్తవాలు అనేటివి ఈ తరానికి మనం చెప్పిన వాళ్ళం అవుతాం.